విజయ్ యాదవ్ గారు అంటే ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు చేశారు మీరు, అసలు నేను అన్ని చేశాను, హీరోగా చేశాను, పాజిటివ్ చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నా, ఫాదర్ క్యారెక్టర్లు చేస్తున్నా. స్టార్టింగ్ ఎలాంటి క్యారెక్టర్లు చేసేవారు సార్ ఎక్కువ ఈ దూరదర్శన్ స్టార్ట్? ఫస్ట్ దూరదర్శన్ స్టార్టింగ్లో హీరోగా సింగిల్ ఎపిసోడ్స్ చేశానండి, చాలా చేశాను. తర్వాత సీరియల్స్లో కూడా హీరోగా చేశాను, దూరదర్శన్ సీరియల్స్ అన్నింటిలోనూ హీరోగా చేశాను. మంచి క్యారెక్టర్స్, మంచి సీరియల్స్ అంటే సిరియన్ ఒకటి చేశాను, హాలాహలం చేశాను, తర్వాత సంసారం సాగరం, లక్ష్మీ నివాసం, గుర్తు చాలా ఉన్నాయి, బోళ్ళని. సింగిల్ ఎపిసోడ్స్ ఏమో ఏజెంట్ విక్రమ్ అని, తగునా ఇది మామ, రాణి పువ్వు, ఇక సూపర్ సార్, నిజంగా అన్ని గుర్తు. సమాజం చేసిన బొమ్మ, టెలిఫిలిమ్స్, అలాంటివి ప్రొడక్షన్స్ కూడా ఓను. టీవీ స్టూడియో కూడా ఉండేది నాకు. తర్వాత ప్రొడక్షన్ తీసేసాను, స్టూడియో తీసేసి 94 నుంచి ప్రైవేట్ ఛానల్ స్టార్ట్ అయ్యాయి. 94-95 ఫస్ట్ ఈటీవీ స్టార్ట్ అయింది, తర్వాత జెమిని. 94-95 నుంచి అప్పుడు ప్రైవేట్ ఛానల్ స్టార్ట్ అయింది. ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత ప్రవాహం లాగా కొంచెం అందరూ. సో టీవీ ఆర్టిస్టులకి దూరదర్శన్ తర్వాత ఈ ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఏమైనా చేంజ్ కనిపించిందా సార్? ఫ్లో పెరగడం తప్ప, అంటే ఆర్టిస్టులు ఫ్లో పెరిగిందా లేకపోతే ఇంకా ఫ్లో పెరిగింది ఆర్టిస్టులకి? అయితే మేము ఉన్నప్పుడు సినిమా అంతా మెడ్రాస్లో ఉండేది. ఓకే, అప్పుడు ఇండస్ట్రీ 91లోనే. 89లో ఏమైందంటే ఎన్టీ రామారావు గారు సీఎం అయిపోయారు, ఆర్టిస్ట్గా ఆయన. అప్పుడు చిరంజీవి గారు ఫుల్ పీక్లో ఉన్నారు. మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉంది. ఇక్కడ నుంచి మెడ్రాస్ తీసుకెళ్ళకపోయేవారు చాలామంది ఆర్టిస్ట్, తక్కువ మంది తీసుకెళ్ళేవారు. అక్కడ నుంచి ఏమైనా షూటింగ్స్ తెచ్చేవారు, కానీ ఇక్కడ లోకల్ వాళ్ళని ఎప్పుడు యూజ్ చేయకపోవాలి సినిమా వాళ్ళు. టీవీ వచ్చిన తర్వాత అసలు టీవీ వాళ్ళంతా పెట్టుకోకపోయేవారు. 89లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చెన్నారెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసేటప్పుడు అప్పుడు ఆయన సవేర హోటల్లో ఆయనకు అక్కడ సన్మానం చేస్తే విఎన్ మంత్రావు గారిని, చెన్నారెడ్డి గారిని, అప్పుడు వీళ్ళు ఇన్సెంటివ్స్ ఇచ్చారు, మీరు హైదరాబాద్ వస్తే మేము ల్యాండ్స్ ఇస్తాము అని. 89లో స్టార్ట్ అయితే 91లో వచ్చారు. అప్పటికి 40-50% వచ్చారు. ఆ తర్వాత 93-94కి అందరు రావడం స్టార్ట్ చేశారు, ఇండస్ట్రీ అంతా అప్పుడు షిఫ్ట్ అయింది. 94-95 నేనంటే ఆ మీటింగ్లోనే అటెండ్ అయ్యాను నేను అప్పుడు. సో మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు, అన్నీ చూశారు, చూసాను. ఈ అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసాను, చాలా అప్ అండ్ డౌన్స్ చూసాను లైఫ్లో. పడ్డాం, కష్టాలు పడ్డాం. ఎందుకంటే ఏది కూడా ఆర్టిస్ట్ అయితే ఓన్ నైట్ ఎవరా హీరోలు అయిపోరు. అప్పుడు మాకు దూరదర్శన్ లేకుంటే సినిమా. ఇప్పుడన్నా కొంచెం వచ్చేవాళ్ళకు ఒక బెటర్ ఏంటంటే ఏదో ఒకటి, ఇప్పుడు మ్యూజిక్ ఛానల్లోనూ యాంకర్గాను, లేకుంటే ఆర్జే, విజే, అన్నీ ఉన్నాయి, రకరకాల చాయిస్లు ఉన్నాయి. ఆర్టిస్ట్గా ఏ ఛానల్స్, ఏ సీరియల్స్, నెంబర్ ఆఫ్ సీరియల్స్ వచ్చేసాయి, నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసాయి, సినిమా వచ్చేసింది, డిజిటల్ సినిమా వచ్చేసింది. సో ఇవన్నీ ఉన్నాయి. అప్పట్లో మాకు ఏం లేదు, చేస్తే సినిమా చేయాలి, లేకుంటే దూరదర్శన్ పేమెంట్ సరిగ్గా, అంటే చిన్న ప్రొడక్షన్స్ కాబట్టి అప్పట్లో ఇంత కాకపోయేది కాబట్టి ఇవి చిన్నగా ఉండేది, పెద్దగా ఉండేవి. సో ఎక్కువ చాయిస్ ఏంటంటే సినిమాకే. జనరల్గా సినిమా కూడా అందరు ఎఫర్ట్ చేయలేరు. రేపు మెడ్రాస్ వెళ్ళి ఉండాలంటే అన్లెస్ బాగా తపన ఉంటే తప్ప ఇవన్నీ వదులుకొని మెడ్రాస్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, రూమ్ తీసుకొని అక్కడ ఉండే కష్టపడుతూ ట్రై చేస్తూ ఉండాలంటే అప్పట్లో చాలామంది అలాగే చేశారు. ఇప్పుడైతే ఈజీ అయిపోయింది. కాలేజీకి వెళ్ళొచ్చి కూడా ట్రయల్స్ చేసుకోవచ్చు, ఇంకా ఉద్యోగం చేసుకుంటూ కూడా ట్రయల్స్ చేసుకోవచ్చు. అది కూడా ఒక ప్రాబ్లమే. సో ఇక్కడ ఇప్పుడు అప్పుడు ఒక చిన్న టీవీ సీరియల్ కనిపిస్తే కూడా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది, బాగుండేది. ఆర్టిస్టులు వస్తే మామూలుగా సినిమా వాళ్ళు వస్తే అయితే ట్రాఫిక్లు జామ్ అయ్యేది, ఎక్కడ కనిపిస్తే అంత పెద్దగా ఉండేది. ఇప్పుడైతే కామన్ అయిపోయింది, మన దగ్గర పక్కనే కనిపిస్తుంది, ప్రతి వీధిలో కనిపిస్తుంది, షూటింగ్లు ఆల్మోస్ట్ చేస్తాయి. అది కాకుండా గవర్నమెంట్ పరంగా కూడా మనకి ఇంకా సపోర్ట్ రావాలి. ఇప్పుడు మనం షూటింగ్ చేసినా కూడా మాకు కొన్ని చోట్ల పోలీసుల ఇబ్బందులు ఉంటాయి, హరాస్మెంట్ చేస్తుంటారు వాళ్ళు, ఆర్టిస్ట్ అని కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా. అది కొంచెం బాధాకరమైన విషయం. అదే కొన్ని అవన్నిటికీ పోరాటం చేస్తున్నా. డీజీపీ గారికి అప్లికేషన్స్ ఇచ్చాము, అది చేస్తుంటే వాడు పొద్దున మనం ఆర్టిస్ట్ చేస్తుంటే కూడా కెమెరా ముందు కెమెరా లాకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అది ఇంట్లో చేస్తుంటే పర్మిషన్ లేదు, అది పర్మిషన్ ఇంట్లో చేస్తే పర్మిషన్ ఎందుకు? ఇప్పుడు మీరు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాయి, పర్మిషన్ తీసుకోవాలి, పోలీస్ పర్మిషన్. పైగా మంది ఏది సర్టైనిటీ ఉండదు మనకి. ఇప్పుడు సినిమా అంటే ఒక పెద్ద ఆర్టిస్ట్ ఉంటారు, దానికి ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ ప్రకారం డేట్స్ ప్రకారం వాళ్ళు. మనకు టీవీ ఏంటంటే రేపు టెలికాస్ట్, ఇవాళ ఆర్టిస్ట్ అవైలబిలిటీని బట్టి రాత్రి షూటింగ్ పెట్టుకుని రాత్రి షూటింగ్ చేసి తెల్లారి సబ్మిట్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ అలాగే అవుతుంది. ఓకే, నేను నిన్న షూట్ చేసి ఇవాళ టెలికాస్ట్, రాత్రి డబ్బింగ్ చెప్పాలి, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయాలి. అంటే కొన్ని డేట్స్ కుదరవు, కొన్ని ట్రాక్స్ కొన్ని అటు ఇటు అవుతున్నాయి, ఇట్లా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సినిమాకి ఏమో వాళ్ళకి ఫిక్స్డ్ డేట్స్ ఉంటాయి, అదే బడ్జెట్ పెద్దగా ఉంటుంది, డేట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకే సార్, ఎక్కడ ప్రాబ్లం జరిగినా విజయ్ యాదవ్ గారు అక్కడ ఉంటారు. సో దీనివల్ల మీకు ఫ్యామిలీలో ఏమన్నా ఎందుకు నువ్వు వెళ్ళడం అట్లా ఏం లేదు? ఏం లేదు ఎప్పుడు. అసలు మా పేరెంట్స్ అంటే ఇప్పుడు లేరు ప్రస్తుతం. మా పేరెంట్స్, మా మదర్ ఫాదర్ ఇద్దరు కూడా ఏదున్నా నువ్వు ముందు ఉండాలని అంటారు.
మనం ఉండాలి ముందు, మనం ఎవరి గురించి మనం వెయిట్ చేయొద్దు. ఏ సమస్య వచ్చి, ఇప్పుడు నేను డబ్బింగ్ స్కిల్స్ అప్పుడు నేను ఆమరణ దీక్ష చేశాను, నేను ఎవరితో అడగలేదు, కన్సల్ట్ చేయలేదు. ఏదో ఆవేశాలు అంటే అందరూ చాలా ఇదిగా ఉన్నాము, నేను ఆమరణ దీక్ష చేస్తా అని చెప్పేసరికి మా మదర్ ఏడ్చారు.